అందరికీ నమస్కారం. నేను మీ రవిరాజ్ రాఠోడ్, జనసేన పార్టీ తెలంగాణ. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతుంటే విన్నాను. నిజంగా నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారు, నేను మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఆంధ్ర పెత్తనం తెలంగాణలో అవసరం లేదు అంటున్నారు, కానీ ముందుగా ఒక విషయం స్పష్టం చేయండి. జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే ఇక్కడ పోటీ చేసేది తెలంగాణ బిడ్డలే కదా, మళ్ళీ ఇక్కడి ప్రజలు ఓట్లతో గెలిచేది కూడా తెలంగాణ నాయకులే కదా. మరి ఇందులో ఆంధ్ర పెత్తనం ఎక్కడుందో అది మీరు చెప్పాలి. మీరు చెబుతున్న లాజిక్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ పుట్టింది ముంబైలో, భారతీయ జనతా పార్టీ పుట్టింది ఢిల్లీలో. మరి ఆ పార్టీల నాయకత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంది కదా. మరి వాళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేయడం సరైనది, కానీ జనసేన చేస్తే మాత్రం తప్ప. అది ఎట్లానో దానికి కూడా మీరే సమాధానం చెప్పాలి. ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి, కేటీఆర్ గారు, మీ పార్టీ పేరు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ నుంచి మీరు బీఆర్ఎస్కి మార్చారు కదా. తెలంగాణలో పరిమితం కాలేదు కదా. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా మీరు వెళ్ళి ప్రచారాలు చేశారు, దానికి కార్యాలయాలు కూడా ప్రారంభించారు, సభలు నిర్వహించారు. మరి అప్పుడు మీరు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యం, ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేయడం పెత్తనం ఎట్లా అవుతుందో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. భారత రాజ్యాంగం ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా రాజకీయ పార్టీ స్థాపించే హక్కు ఇచ్చింది, అదేవిధంగా రాజకీయాలు చేసే హక్కు ఇచ్చింది. అందుకే ఈ దేశంలో తమిళనాడుకు చెందిన నాయకుడు ఢిల్లీలో రాజకీయాలు చేస్తాడు, కర్ణాటకకు చెందిన నాయకుడు తెలంగాణకు ప్రచారం చేస్తాడు, బీహార్కు చెందిన నాయకుడు దేశవ్యాప్తంగా పార్టీ నడుపుతారు. అది ప్రజాస్వామ్యం. ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయారు కేటీఆర్ గారు మీరు? అసలు ప్రశ్న ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది కాదు, ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నారు అనేదే ముఖ్యం. తెలంగాణ ప్రజలు ఎవరికైతే ఆశీర్వదిస్తారో, ఎవరినైతే తిరస్కరిస్తారో అది ప్రజలకే తెలుసు కదా. తెలంగాణ ప్రజలు ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరిని తిరస్కరించాలో అది వాళ్ళకి తెలుసు. అందుకే కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజల తీర్పును నాయకులు నిర్ణయించరు, ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో పెత్తనం కాదు, ప్రజల మద్దతే చివరి మాట. I would like to remind my brother KTR that this nation belongs to every Indian. In a democracy, any citizen has the right to live, work and contest elections anywhere in the country. No one has the authority to say, don't contest here, don't come here, this place belongs to us. That is not the spirit of democracy or the Constitution of India. And let us respect democratic values, people's choices and the unity of our nation. Thank you. Jai Janasena, Jai Telangana.